బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. రవి గారు, ఈ శివాజీ మాటల తర్వాత మొత్తం 95% మంది మహిళలు శివాజీకి సపోర్ట్ చేస్తూ ఉంటే, నాన్ వేష్ ఆయన ఏమంటాడు అంటే నేను ప్రపంచ ఆటగాన్ని అంటాడు. అక్కడ 15 ఏళ్ళ అమ్మాయితో తిరిగాను, ఇక్కడ 20 ఏళ్ళ అమ్మాయితో తిరిగాను, ఇదిగో ఇంకో అమ్మాయిని బుక్ చేసుకున్నాను, ఇలాంటివి పబ్లిక్గా చెప్తూ ఉండే అన్వేష్ మహిళల హక్కుల గురించి మాట్లాడుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. దానిపైన తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఒక్కసారి మీరు వినండి. ఇప్పుడు మీకు ఒక్కసారి నేను ఆ వీడియోను మళ్ళీ వినిపిస్తాను. ఒకసారి ఆ వీడియోని ప్లే చేద్దాం. శ్రీకాంత్, ఒకసారి ఆ వీడియోని ప్లే చేద్దాం. రేపిస్ట్ గాను నేనే ఒక ఇదిలాగా ఎలా ద్రౌపది దేవి చీరలో కొట్టుకొనే ఉన్న మగవాడు ఒక్కడ బుద్ధితో చూడడం వల్ల వాళ్ళని అపహరించి వాళ్ళు చచ్చిపోయారు. కానీ 60,000 రేపులు చేసిన వాళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తిండి సినిమా చూస్తున్నారే అని అన్నాను. నన్ను యాంటీ హిందూ అని ఒకడు, అమెరికా వెళ్ళిపోయినని ఒకడు, దుబాయ్లో ఉంటానని ఒకడు, హిందూ పాస్పోర్ట్ జపాన్ అని ఒకడు, రేపులు చేశానని ఒకడు. కానీ భగవద్గీత మీద వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను. అయినా భారతీయుడిగానే ప్రపంచం చూపించాలి. భారతీయుడిగానే పుట్టాను, భారతీయుడిగానే సస్తాను. హిందువుగానే పుట్టాను, హిందువుగానే సస్తాను. వీళ్ళు వచ్చి మతం మార్చేసి ఆ తర్వాత దేశభక్తిని మార్చేసి వీళ్ళకి నచ్చినట్లు చైనా సిరీస్ అప్పుడు అలాగే చేశారు. ఇప్పుడు ఆడదాయి శ్వేత మీరు ఇలాగా మాట్లాడుతుంటే ఆడవాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మీరే బాధపడతారు. నేను మాట దొరికింది, దానికి క్షమాపణలు అడుగుతున్నాను అన్నాను. అవన్నీ మాకు కుదరవు. కుదరకపోతే నన్నే చేయమంటావు? ఆ సీతమ్మ వాడికి తెలియదా నేనేం మాట్లాడుతున్నాను? కంట మీద కత్తి పెట్టిన అధర్మంగా నేను చెయ్యాను. సబ్స్క్రైబర్లని ఫాలోవర్ని దేవుడిగా పూజించే నేను ఒక దేవతని నేను ఎలారా అంటాను? ఇంకిత జ్ఞానం కొంచెమైనా ఉండాలిగా. ఒక మనిషి ఒకటి అన్నాడంటే ఎందుకు అన్నాడు, ఏమన్నాడు అని తెలుసుకో. ముందు వెనకాతలు ఏం తెలుసుకోకుండా నోటికి ఏది వచ్చినట్లు అది వాగేమే. ఎవడైతే సీతమ్మని అని చెప్పి ఉల్లిపాయలకి టమాటాలకి చేశారో 2026 మార్క్ మై వర్డ్స్, రక్తం కొక్కుకొని దరిద్రంతో హాస్పిటల్లో ఉండి నన్ను గుర్తుకు తెచ్చుకుంటా. ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళందరూ అనుభవిస్తున్నారు, ఒక్క చావు చేస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు, ఇంకా ఉంటుంది. చూశారు కదా, నాన్ వేష్ ఎవరైతే తనను సీతమ్మ వారిని నేను అన్నాను అని ముడిపెడుతున్నారో, రాబోయే రోజుల్లో రక్తం కక్కుకుని ఆసుపత్రుల్లో ఉండి అన్వేషణ తలుచుకుని మరీ చచ్చిపోతారు అని శాపనార్థాలు పెడుతూ ఉన్నాడు. సో రవి గారు, సో మనం అనసూయ ఏమంది, శివాజీ ఏమన్నాడు అనే మాటల్లోకి మనం నెక్స్ట్ వెళ్దాం. కానీ అన్వేష్ మాటను ఎలా చూడాలి, ముందన్న మాటను ఎలా చూడాలి, ఇప్పుడు వివరణ ఇచ్చుకున్న మాటలను ఎలా చూడాలి? సో ఈయనతోని మీకు ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ తెలీదు. ఈయన ఒక వీడియో చూసి మీరు మాట్లాడుతున్నారు. 2020 ఆగస్ట్ నుంచి ఈయన నాకు తెలుసు. 2022 జూలైలో ఇలానే నాకు శాపనార్థాలు పెట్టాడు, రక్తం కక్కుని చచ్చిపోతానని. ఇప్పుడు 3 నెలలు అయింది. నేను ఇలానే ఉన్నా, చాలా బలంగా ఉన్నా. ఇంతకు ముందు మీద బలంగా ఉన్నా. ఇంతకు ముందు 186 దేశాలు తిరిగాను, ఇప్పుడు 190 తిరిగాను. సో వాడు చెప్పేవన్నీ బూటకు మాటలు, కళ్ళబుల్లి మాటలు నీకు చెప్తున్నా. రెండోది, వాడి అపాలజీ ఎవడు యాక్సెప్ట్ చేయకూడదు, ఎందుకంటే దానికి ఒక హిస్టరీ చెప్తాను. 2022 జూలైలో మా అమ్మని చాలా నీచంగా బూతులు మాట్లాడాడు, మా నాన్నని ట్రోల్ చేశాడు, నా ఫ్యామిలీని ట్రోల్ చేశాడు. 2 నెలల తర్వాత అపాలజీ చెప్పాడు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత ఏదో నేపాల్ గురించి ఇష్యూ అయినప్పుడు నా భార్యని ఊహించలేని పదజాలంతో నా యూట్యూబ్ వీడియోలో ఉంది, అబ్యూస్ చేశాడు. అది అయిపోయిన నెలకి అపాలజీ చెప్పాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ఇష్యూ వచ్చినప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ మదర్ని, ఇమ్రాన్ భాయ్ వాళ్ళ మదర్ని, విఆర్ రాజా వాళ్ళ అమ్మగారిని, హర్ష సాయిని, ఇలా ఎంతో మంది ఆడవాళ్ళని అబ్యూస్ చేశాడు. ఆడవాళ్ళని అబ్యూస్ అయిపోయాక మళ్ళీ అపాలజీ చెప్పాడు. ఆఖరికి బరి తెగించి సీతామాత గురించి ఒక కర్బూజా పెట్టుకొని, దోసకాయ పెట్టుకొని చూడలేని విజువల్స్ తో మళ్ళీ సేమ్ చేసి అపాలజీ చెప్తున్నాడు. సో ఈయన రిపీట్ అఫెండర్. ఒకసారి అఫెండ్ చేసి ఒకసారి ఇప్పుడు డైరెక్ట్ గా సీతామాత మీద తప్పు మాట్లాడి సారీ చెప్తే అట్లీస్ట్ దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, క్రెడెన్స్ ఉంటుంది. కానీ వీడు రిపీట్ అఫెండర్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ప్లే చేసిన క్లిప్ లో ఏం చెప్పాడు, నేను భారతీయుడిలాగే తిరుగుతున్నా అని. మీకెవడైనా తెలుసా, 3.5 ఏళ్ళు ఇంటికి రాకుండా భారతదేశాన్ని వదిలేసి ఎవరో విజయ్ మల్లయ్య లాగా ఎక్సైల్ చేసినట్టు బయట పారిపోయి ఆఖరికి తల్లిదండ్రిని కూడా బయటికి తెప్పించుకున్నాడు మీకు తెలుసా? ఆ తర్వాత ఆయన నిన్న చేసిన స్టేట్మెంట్లు మీరు వినండి. భారతదేశానికి నేను సచ్చినా అడుగు పెట్టను, భారతదేశంలో పొల్యూషను, భారతదేశం వస్తే వీడికి పుట్టబోయే కూతుర్ని రేప్ చేసేస్తారు అని చెప్పాడు.
మరి ఇలాగన్నోడు ఇప్పుడు ఎలా చెప్తున్నాడు భారతీయ పాస్పోర్ట్ అని? భారతదేశాన్ని ఇంత ఘోరంగా, సంస్కృతిని ఇంత ఘోరంగా, హిందూ సమాజాన్ని ఇంత ఘోరంగా ద్వేషించి, ద్వేషించుకుంటే ఓకే, కానీ ఆ ద్వేషాన్ని స్ప్రెడ్ చేసే ఒక వెధవ మాటలు మీరు ఎలా నమ్ముతారు? సో నన్ను అడుగుతారు, అరే మరి నువ్వెందుకు వదిలేసావు అంటే, నేను నా బ్రతుకు తెరువు కోసం అమెరికా వెళ్ళిపోయాను. 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నా. నా మీద చాలా ఎలిగేషన్లు వేశాడు. ప్రతి సంవత్సరం నేను 4 సార్లు వస్తున్నా ఇండియా. మేము అమెరికాలో డాలర్లు లక్షల్లో సంపాదించుకొని ఇక్కడ కోట్లలో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం. అమెరికాలోనే కొనుక్కోవచ్చు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మాకు భారతదేశం అంటే మమకారం ఉంది. 3.5 ఏళ్ళ నుంచి నువ్వు భారతదేశం బయట పాస్పోర్ట్ రెన్యూ చేసుకున్నాడువి, అమ్మల్ని అక్కల్ని అవ్వల్ని అబ్యూస్ చేసే నువ్వు అన్ని మెట్లు దాటిపోయి ఇవాళ దేవీ దేవతల్ని అబ్యూస్ చేస్తున్నావు. సో వాడి అపాలజీకి అస్సలు నమ్మకం లేదు. వాడి శాపాలు ఎవరిని అంటావు? నేనే ఇక్కడ నిల్చున్నా 3.5 ఏళ్ళ తర్వాత. ఇది సార్ నా ఆన్సర్. కాదు రవి గారు, అసలు ఓకే, మీరు చాలా విషయాలు చెప్పారు. మీ కుటుంబ సభ్యుల్ని కూడా తిట్టాడు అని. అసలు ఎందుకు మీ కుటుంబ సభ్యుల్ని తిట్టాల్సి అవసరం వచ్చింది? అసలు ఆయన మైండ్ సెట్ ఏమనిపిస్తుంది మీకు? ఆయన మెంటలీ ఫ్రస్ట్రేటెడ్ అండి. వాడికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. వాడికి స్త్రీ అన్నా తల్లి అన్నా, మరి చిన్నప్పుడు మరి వాళ్ళ అమ్మగారు ఏం చేశారో తెలియదు. యూజువల్ గా మీరు సైకలాజికల్ గా మీరు చెక్ చేస్తే ఎవరైనా పర్వర్ట్లు కంటిన్యూస్ గా ఆడవాళ్ళు అబ్యూస్ చేసే వాళ్ళకి ఏముంటదంటే, వాడి కళ్ళ ముందే వాడి తల్లో, అక్కో, చెల్లో, భార్యో ఏదైనా ఎక్స్ట్రా మెరిటల్ ఎఫర్ట్స్ చేసినప్పుడు ఇలాంటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. వీడికి అన్ని రకాల ఆ సింటమ్స్ అయితే ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఒక తల్లిని అబ్యూస్ చేస్తే ఓకే, ఒక భార్యని అబ్యూస్ చేస్తే ఓకే, ఒక కూతుర్ని అబ్యూస్ చేస్తే ఓకే. ఈ 3.5 సంవత్సరాల్లో మీకు ఒక లిస్ట్ రాసి పంపించవచ్చు ఎంత మందిని అబ్యూస్ చేశాడు. సో మెంటల్ ఇష్యూ అని నేను అనుకుంటున్నా, సైకలాజికల్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. అంటే నా ఒపీనియన్, నేను డాక్టర్ని కాదు, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి, అనలైజ్ చేసిన దాన్ని బట్టి సైకలాజికల్ ఇష్యూ అని అనుకుంటున్నా సార్. ఓకే రవి గారు, నిజంగా మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు ఆ క్షణం, ఇప్పుడు సీతమ్మ వారి గురించి, హిందూ దేవతల గురించి మాట్లాడినప్పుడు అందరూ రగులుతూ ఉన్నారు, ఎందుకంటే అది అందరి భావోద్వేగం. కానీ ఆ రోజు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు మీ భావోద్వేగం ఏంటి? ఏమనిపించింది మీ మనసుకి? చాలా గౌరవం అండి. మేము ఒక చదువు లేక వెళ్ళే కదా, 3 మాస్టర్ డిగ్రీలు పెట్టుకొని అమెరికా వెళ్ళి చాలా పెద్ద జాబ్ చేసుకొని అక్కడ టాప్ 1% శాతంలోని ఇన్కమ్ తెచ్చుకొని ఒక గ్రేట్ లైఫ్ లీడ్ చేస్తూ భారతదేశానికి పదే పదే వస్తూ సనాతన ధర్మాన్ని వదులుకోకుండా, మా హిందూ ధార్మిక లైఫ్ ని వదులుకోకుండా వచ్చిన ప్రతిసారి నేను కామాఖ్య 3 సార్లు వెళ్ళాను, బగలాముఖి వెళ్ళాను. మీరు నల్లు మూల అన్నిటి దగ్గరికి వెళ్ళి సనాతన ధర్మం స్ప్రెడ్ చేస్తే ఇలాంటి చీడ పురుగు హిందూ అని చెప్పుకొని ఆడవాళ్ళని చాలా ఘోరాతి ఘోరంగా అబ్యూస్ చేసి అమ్మల్ని అక్కల్ని అవల్ని వినలేని పదజాలంతో మర్మాంగాల గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తూ బయట ఈడు భారతీయుడు, భారతీయ కల్చర్ స్ప్రెడ్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆడ వీడియోలు చూడండి. రవి గారు, కరాటే కళ్యాణి మనకు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడైతే నిజానికి ఈ విషయం వచ్చిందో, నాన్ వెజ్ హిందూ దేవతల గురించి మాట్లాడినప్పుడు కరాటే కళ్యాణి రియాక్ట్ అయ్యారు. అలాగే సభ్యత అసభ్యత గురించి